నాగబాబు గారు నమస్కారం. మీరు చాలా మంచివాళ్ళు. ఒక హీరో, మంచి నటుడి, చిరంజీవి గారి తమ్ముడు, ఒక మంచి నటుడు పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య. మీరు కూడా ఒక నటుడే. అగ్రిమెంట్ అలాంటి సినిమాలు హీరోగా చేసిన చరిత్ర మీకు ఉంది. ఇప్పుడు ఒక చిన్న విషయం, అది చిన్న విషయం కాదండి. శివాజీ గారు ఏదో అన్నారని చెప్పేసి మీరు ఇప్పుడు కామెంట్ చేసిండ్రు. అతనిని తప్పు పట్టేంత తన తప్పు ఏం చేసిండండి? ఒక దుర్మార్గపు ఆలోచన ఉన్న వాళ్ళని మీరు సమర్థిస్తారన్న ఒక మాట మాట్లాడింది మీరు. తన దుర్మార్గపు అయిన ఆలోచన ఉంటే తను ఇవేం మాట్లాడేట వాళ్ళు కాదండి. అందరిలాగే తను కూడా చూసే ఆనందించే వాళ్ళేమో. ఇది తప్పు, నిండా కప్పుకొని రండి అని అన్నాడు, అంతే. దాంట్లో తప్పేముందండి? ఇప్పుడు మానుతున్న పుండును కారం పొడి చల్లి మరీ రేపుతున్న మాటలు మాట్లాడుతున్నారు. ఎక్కడ వాళ్ళని అక్కడ సంజాయించి ఈ వివాదం మళ్ళీ చెలరేగకుండా ఇంకా దాని మీద నీళ్లు చల్లే ప్రయత్నం చేయండి. అంతేగాని ఇంకా మరి నిప్పు రేపుతూ కమాన్ ఓపెన్ యువర్ మౌత్, మీరు ఆడపిల్లలకి ఏం నేర్పుతున్నట్టు? ఇక మీరు కూడా పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తిరగండి, మీ ఇష్టం అన్నట్టు ఎంకరేజ్ చేస్తున్నారు కదా. ఇది ఎంతవరకు కరెక్ట్ మీది? ఒకసారి మీరు అన్న మాటల వెనుక మీరే ఆలోచన ఒకసారి రిపీట్ చేసుకోండి. మానసికంగా మీరే ఒకసారి మిమ్మల్ని గమనించండి. మీరేమన్నారు? సాటి నటుడిని ఇంకా వెనక్కి లాగేసి తను చెప్పిన దాంట్లో తప్పు ఉన్నదని చెప్పేసి మీరు అంటున్నారు. చెప్పిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ఈ రెండు రాష్ట్రాల ప్రజలు కూడా అందరు చూసినారు ఆ వీడియోలు. ఎవరు కూడా తన తప్పు అని చెప్పేసి అనట్లేదు. ఒక మీలాంటి వాళ్ళు ఇంకో ఇద్దరు వచ్చిరచ్చు. కొంచెం గమనించండి మీరేమంటున్నారో. ఆడపిల్లలకి మీరే ఒక మంచి బుద్ధి చెప్పేది పోయి ఇంకో వాళ్ళని చెప్పే వాళ్ళని తిరస్కరించినట్టు మాట్లాడడం మీది కరెక్ట్ కాదు. అవునా?